సాక్షి ఛానల్ వేదికగా కేఎస్ఆర్ సమక్షంలో కృష్ణరాజు అనే జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలం రేపాయి. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదురుతోంది. రేపో మాపో ఆ జర్నలిస్ట్ కృష్ణరాజుతో పాటుగా కేఎస్ఆర్ను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ ఇద్దరి మీద కేసులు నమోదు చేసి ఖచ్చితంగా జైలు పాలు చేసే దిశలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కూటమి పక్షాల పెద్దలు దానికి తగ్గట్టుగా గైడెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు రంగంలో దిగి వీలైనంత వేగంగా ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే తుళ్ళూరులో అమరావతి ప్రాంత మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారా, లేకుంటే ఈ వ్యవహారంలో అమరావతి ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్ రంగంలో దిగుతారా అన్నది తేలాల్సి ఉంది. మహిళా కమిషన్ తరపున ఆ ఇద్దరికి తొలుత నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో పిలిచి ఆ తర్వాత వారి వివరణ కోరిన తర్వాత అరెస్టుకు ఆర్డర్ వేసే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏం జరిగినప్పటికీ కూడా ఆ ఇద్దరిని మాత్రం అరెస్టు చేసే దిశలో అడుగులైతే పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తున్నారు. ఇది మరొక కీలకమైనటువంటి పరిణామంగా మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి అనేక మంది అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి విలేకరులు, అదుపు తప్పి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు కూడా జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి మూర్తి లాంటి అనేక మంది జర్నలిస్టులకి సిఐడి నోటీసులు ఇచ్చింది, విచారణ చేసింది, వాళ్ళ వ్యాఖ్యల మీద వివరణ కోరింది. అయితే అరెస్టుల వరకు వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు సాక్షి ఛానల్ వేదికగా జరిగినటువంటి వ్యవహారాలతో ఏకంగా అరెస్టుల వరకు వెళితే మాత్రం మరొక అడుగు ముందుకు పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పక్షాలు తమ ప్రత్యర్థుల్ని అన్ని రకాలుగాను అణిచివేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని వారిని అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్నాయి. అందుకు అనేక అవకాశాలని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఇప్పటికే కూటమి పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ తరుణంలోనే సాక్షి ఛానల్ వేదికగా కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ ఇప్పుడు కూటమి పెద్దలకు అవకాశంగా మారుతోంది. వాస్తవానికి కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, ఒక ప్రాంతం పేరుతో కానీ సామూహికంగా అందరినీ కించపరిచేటువంటి ధోరణి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారం, అతిపెద్ద నేరపరమైనటువంటి చర్య. దాన్ని సకాలంలో సాక్షి యాజమాన్యం, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్గా అనేక వ్యవహారాల మీద అనుభవం ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా గుర్తించిన దాఖలాలు లేవు. కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే ఖండించి అలాంటి వ్యాఖ్యల్ని తప్పుబట్టి ఆయన్ని నిరసించుంటే వ్యవహారం వేరుగా ఉండేది. కానీ అక్కడ కూడా కొమ్మినేని చాలా వ్యంగ్యాన్ని జోడిస్తూ విషయాన్ని మరింత సాగదీసే ప్రయత్నం చేసినట్టుగా చాలామంది భావిస్తున్నారు. అదే ఇప్పుడు కొమ్మినేని మెడకు చుట్టుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. కొమ్మినేని ఆ తర్వాత క్షమాపణ చెప్పిన, కృష్ణరాజు ఆ తర్వాత తన మాటల సారాంశం అది కాదు అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చినటువంటి వార్తాంశాన్ని జోడించి వివరణ ఇచ్చిన, ఇవన్నీ కూడా ఎవరిని సంతృప్తిపరుస్తున్నట్టుగా కనిపించట్లేదు. దీన్ని అవకాశంగా మలుచుకుని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఆ ఇద్దరిని నెట్టే ప్రయత్నం అయితే ముమ్మరంగా నడుస్తోంది. అది అరెస్టు వరకు వెళ్ళే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆ అరెస్టు ఎప్పుడు అన్నదే ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం.